నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం మీద సుప్రీంకోర్టు వన్ మ్యాన్ కమిటీకి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చి, ఈ జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే తెలుగుదేశం తైనాతి మీడియా ఇంకేముంది ఎట్లా హెడ్డింగ్స్ పెట్టేశారంటే, ఇది వైసీపీకి బిగ్ షాక్, జగన్ కు ఒక బిగ్ షాక్, ఎదురు దెబ్బ, ఇలాంటివన్నీ పెట్టేసి విపరీతంగా వాయించేస్తా ఉన్నారు. అయితే తీర్పులో అంశాలని నిశ్చితంగా పరిశీలిస్తే ఇది ప్రభుత్వానికి చూడడానికి ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చినట్టుగా ఉంది. కానీ ఇది ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి వేసిన పిటిషన్ డిస్మిస్ అయిందనే దాన్ని హడావుడి చేస్తున్నారు. కానీ ఒక గమ్మత్తైనటువంటి ఇదేంటంటే, ఇది ఒక రకంగా వైసీపీకి ఒక బిగ్ రిలీఫ్ అనేది చెప్పాలి. వాళ్ళు పెట్టిన దానికి కాంట్రాస్ట్ గా కాదన్నట్టయితే, వాళ్ళు పెట్టిన టైటిల్ కాంట్రాస్ట్ గా జగన్మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ అని చెప్పని పెట్టాలి. కాదు అంటే వైసీపీలో అందులో ఎవరు నిరికించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ రిలీఫ్ అని చెప్తా. ఇది ఎలా అనేది చూద్దాం. అసలు జడ్జిమెంట్ వాదోపవాదాలు ఎలా జరిగాయి, ఈ జడ్జిమెంట్ లో ఉండేటువంటి ఇదేంటి. ఎప్పుడు కూడా కోర్టు తీర్పులు ఎప్పుడు కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగానే చాలా వరకు తీర్పులు ఉంటాయి. వాటిని ఆ పర్సెప్షన్ ని దాంట్లో ది ఎసెన్స్ ఆఫ్ ద జడ్జిమెంట్ అని మనం తీసుకోవడంలోనే ఉంటుంది. సో లెట్ us కమ్ టు ది పాయింట్. తిరుమల లడ్డుకి సంబంధించి ఒకవైపు సిట్ విచారణ జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ వన్ మ్యాన్ కమిటీ అని చెప్పని ఏకసభ్య కమిటీ దినేష్ కుమార్, దెన్ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ తో ఒక కమిటీ ఏర్పాటు చేసిన దాని మీద సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 23 అంటే సరిగ్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక విచారణ అనేటువంటిది జరిగింది. ఆ విచారణ ఎలా జరిగింది, దాని యొక్క ఇదేంటి, అసలు ఎవరున్నారు ఈ విచారణలు అంటే, సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే సూర్యకాంత్ జస్టిస్ అండ్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చేలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుని విచారించింది. అయితే ఇది కేసు వేసింది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. గతంలో ఎవరైతే వేశారో వారే. దాన్ని ఆయన వాదనలో ఒకసారి చూద్దాం. ఏమన్నాడంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమిటీ సిట్ ఉండగా ఇంకొక కమిటీ వేయటం అనేటువంటిది సిట్ అధికారాన్ని తగ్గించటం అవుతుంది అని చెప్పని ఆయన స్వయంగా సుప్రీంకోర్టులో వేశాడు. అయితే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఇప్పటికే విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయటం ఏంటి అంటే, ఇది సిట్ అధికారాన్ని అవమానించటమే అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి వాదన. దీని వెనక రాజకీయ ఉద్దేశం ఉంది. ఈ కమిటీ ఏర్పాటు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని చెప్పని, ఇది నిష్పాక్షిక విచారణకు అడ్డంకిగా మారుతుంది అనేటువంటిది ఆయన వాదన. దీనికి కౌంటర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లోద్రా వాదించింది ఏమిటి అన్నట్లయితే, ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ మాత్రమే. ఈ కమిటీ కేవలం పరిపాలనాపరమైనటువంటి లోపాలపై అంటే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కి సంబంధించింది మాత్రమే అని చెప్పారు. ఇదే వైసీపీ వారికి అనుకూలమైనటువంటి తీర్పుగా దీన్ని భావించాలి. మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి గారు కనుక సుప్రీంకోర్టు తలుపు తట్టకపోయినట్లయితే ఈ వన్ మ్యాన్ కమిటీ అనేటువంటిది అడ్డగోలుగా ఇష్టారాజ్యం కింద వాళ్ళకి కావలసినటువంటి దీనిగా ఉండేది అనేది వైసీపీ వారి భావన. ఇప్పుడు ఏమైంది, దీనికి ముకుతాడు వేసినట్టు అయింది. ఆ ముకుతాడు వేసినట్టు అయింది కాబట్టి వాళ్ళు సమర్థించుకోవటం కోసం ఈ వన్ మ్యాన్ కమిషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కి సంబంధించిందే అని చెప్పన్నప్పుడు, సిట్ తన దర్యాప్తులో గుర్తించినటువంటి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పంపిన నోటు ఆధారంగానే అని చెప్పని ఆయన వాదించారు. పిటిషన్ ఉద్దేశం ఏంటంటే, శాఖాపరంగా కొంత నెగ్లిజెన్స్ అనేటువంటిది ఉంది అందుకని చెప్పని అన్నారు. ఆయనే కాకుండా ఆయనతో పాటు ఇంకొక ముకుల్ రోహత్గి కూడా చంద్రబాబు నాయుడు తరఫున ఆయన కూడా వాదనలు అనిపించారు. ఏమని, ఇది కేవలం అధికారుల వైఫల్యాలపై జరిగే అంతర్గత విచారణ అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తప్ప క్రిమినల్ ఎంక్వైరీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. ముకుల్ రోహత్గి కానీ సిద్ధార్థ లోద్రా కానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో, సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి కౌంటర్ గా ప్యారలల్ గా కానీ క్రిమినల్ ఎంక్వైరీకి సంబంధించింది కాదు. ఇది ఓన్లీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కి సంబంధించిందే అని అన్నారు. సో ఇది ఒక రకంగా దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది వాళ్ళకి ఏదో బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన తీర్పు వచ్చిందా, లేదు ఇది ఒక
రకంగా వీళ్ళకి మంచి చేసిందా అనేది చూడండి. ఎందుకంటే సుప్రీంకోర్టు నెరేషన్ తీసుకుందాం. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ని కొట్టేస్తూ చెప్పింది ఏంటంటే, క్రిమినల్ దర్యాప్తు అంటే సిట్ అనేటువంటిది క్రిమినల్ దర్యాప్తుకి సంబంధించింది, వన్ మ్యాన్ కమిషన్ అనేటువంటిది పాలనాపరమైనటువంటి విచారణకు సంబంధించింది. ఈ రెండు కూడా వేరు అంశాలు అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. అంటే ఈ రెండు కూడా కొనసాగవచ్చు, కానీ సిట్ విచారణని ఈ వన్ మ్యాన్ కమిషన్ ప్రభావితం చేయడానికి వీల్లేదు. దోషులైన అధికారులపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మాత్రమే తప్ప ఈ రెండు ప్రక్రియలు ఒకటి కాదు. చట్ట ప్రకారంగా ఇది దాని పని అది చేసుకెళ్తుంది, దీని పని ఇది చేసుకెళ్తుంది అని చెప్పేటువంటి ఒక క్లియర్ లైన్ అనేది ఈ రెండింటికి కూడా సుప్రీంకోర్టు గీసింది. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం, ఏ ఉద్దేశంతో అయితే వన్ మ్యాన్ కమిటీ అనేటువంటిది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో 45 రోజుల సమయంలో ఇది కంప్లీట్ చేయాలని చెప్పని ఏదైతే అనుకున్నారో, ఆ ఎత్తుగడలో పూర్తిగా వాళ్ళు అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశం లేదు. ఇది కేవలం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కి మాత్రమే కన్ఫైన్ చేశారనేది ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ తీసుకుందాం. ఆర్గ్యుమెంట్స్ వీళ్ళ ఎలా జరిగినాయి అంటే చాలా ఆసక్తికరంగా, దానిని బట్టి కూడా నేను మీకు క్లియర్ గా సుప్రీంకోర్టు ఇరువైపులా కూడా కొన్ని ప్రశ్నలు వేసి కమిషన్ సిట్ పనిని ప్రభావితం చేస్తుందా అని చెప్పని కోర్టు అడిగితే, డస్ దిస్ కమిషన్ ఇంటర్ఫియర్ విత్ సిట్ ఇన్వెస్టిగేషన్ అని అడిగితే నో మై లార్డ్స్ అని చెప్పారు. సో అది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పిందంటే, సిట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, కమిషన్ అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ. సో సుప్రీంకోర్టు ఈ రెండింటిని బేస్ చేసుకునే చెప్పింది ఏంటంటే, వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో అది క్రిమినల్ గిల్ట్ ని నిర్ణయించదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి వేసుకోండి, ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసుకుంటారు, 2 మ్యాన్ కమిషన్ వేసుకుంటారు, మీ ఇష్టం. దట్ ఈస్ యువర్ చాయిస్. 2 men ఆర్ 1 man ఆర్ సో మెనీ మెన్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో ఫైనల్ వర్డిక్ట్ ఆ రకంగానే సాగిందనమాట. అంటే వీళ్ళు ఫైనల్ గా వీళ్ళ సంభాషణ చెప్పుకోవాలన్నట్టయితే చివరి సన్నివేశం సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమన్నారంటే, మై లార్డ్స్ సిట్ ఈస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేటింగ్, సో న్యూ కమిషన్ ఈజ్ ఇల్లీగల్ అనేటువంటిది ఆయన ఆర్గ్యుమెంట్. దానికి ముకుల్ రోహత్గి ఆయన ఏమన్నాడంటే, మై లార్డ్స్ కమిషన్ ఈజ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్, ఇట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ విత్ సిట్ అనేది వాళ్ళే చెప్పారు. పెంచి అప్పుడు ఈ రెండు వాదనలు విన్న తర్వాత అప్పుడు ఎస్ అయితే అలా అయితే మీ కమిషన్ మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పింది. సో వేర్ ఈస్ షాక్ టు జగన్ ఆర్ వైసీపీ అండి? ఈ ఇష్యూలో షాక్ తగిలినటువంటి ఇదే ఉంది. సో ఇప్పుడు ఇదేంటంటే ఓన్లీ జస్ట్ నేమ్ సేక్ 45 days తర్వాత వాళ్ళు ఏదో ఇస్తారు, దాని మీద పెద్ద జరిగే లేదు, ఒరిగేది లేదు. ఎండ్ ఆఫ్ ది డే అగైన్ ది బాల్ విల్ గోస్ టు ది కోర్టు ఓన్లీ. ఇది ఇక్కడ గమనించాల్సింది. కాబట్టి మీరు ఏదో జబ్బలు దరి చేసుకుని దానికి గోరంతలు కొండంతలు చేసి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ వర్డిక్ట్ ఇది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.